అదే షడ్రకు మేషకు అబేద్నెగోల్ని, రే మీరు దేవుడు దేవుడు అంటే ఎవడొస్తాడో నేను చూస్తాను కదా, రమ్మనండ్రా అన్నాడు. ఎవడాడు? నెబుకద్నెజరు ఏమన్నాడు? ఎవడొస్తాడు రమ్మను, నా చేతిలోని విడిపించేవాడు ఎవడైనా ఉన్నాడా, నేను చూస్తానని రమ్మను అన్నాడు. ఇప్పుడు నెబుకద్నెజరు సవాల్ ఇస్తున్నాడు, రమ్మనడ్రా మీ దేవుణ్ణి, నేను చూస్తా, రమ్మనడ్రా. రమ్మనడ్రా అంటే సరే ఆయన ఎలా వస్తాడు చూద్దు, కానీ రాజా నువ్వు పెట్టిన విగ్రహాలకి మేము నమస్కారం పెట్టేంత సీన్ లేదులే అని, ఓ నెబుకద్నెజరు రాజా అనగానే నా పేరు పిలుస్తారా మీరు అని చెప్పేసి వెయ్యండ్రా ఇలా వీళ్ళ ముగ్గురిని. ఎలాగంట పొట్లం కట్టాలి, పంచదార పొట్లం కడతారు చూసారా, కట్టి 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 వేయండ్రా అంటే వాళ్ళు వేసిన వాళ్ళు ఎవరో తెలుసా, ఆ WWEలో ఉంటారు చూడండి, ఎంత లాభాలు, 1 2 3 అని వేస్తున్నారు. వేసేటప్పటికి ఆ సెగ తగిలి అయ్యి బాబో ఎన్ని కేజీలు బరువు ఉంటాడో ఒక్కొక్కడు చచ్చారు వాళ్ళు. సార్ వేసిన వాళ్ళు చచ్చిపోయారు సార్, ఇక వాళ్ళు చచ్చిపోయారంటే వాళ్ళు ఇప్పటి బూడిదైపోయి ఉంటారండి అంటే, పర్లేదు ఏం పర్లేదు, వాళ్ళతో పాటు వీళ్ళు పోయినా పర్లేదు, వీళ్ళతో పాటు వాళ్ళు పోవాలి. అది రాజుగారు అంటే కఠినాత్ములు ఉంటారు, పరిపాలన చేసే వాళ్ళకి జాలి ఉండదు అనుకుంటా. ఏమంటే పోతే పోయారు అంటున్నాడు. తీరా రాజుగారు ఏంటి చచ్చిపోతే వాళ్ళు కాలిపోయి వాసన రావాలి కదా, కాలిపోయిన బూడిద వాసన రావాలి కదా అంటే రావట్లే. అప్పుడు రాజుగారు ఏమన్నారంటే, అరే మనం వాళ్ళు వేసాం కదా కాలేదా అని ఇలా చూస్తున్నాడట. పైనుంచి ఇలా చూస్తుంటే అక్కడ వాళ్ళు చక్కగా రండి రండి యేసుని అది ఇలాగే ఉన్నాయి పాటలు. వాళ్ళు ఎంచక్క ఏమండి పాటలు పాడుకుంటున్నారు, పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉంటే వీళ్ళ ముందు చూడండి ఆయన ఎలాగున్నాడో, ఆయన వీళ్ళతో ఉన్నాడు. అమ్మ నీకోసం ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా దిగివచ్చునుగాక. వచ్చేసాడు, అగ్నిలోకి వచ్చాడు. అగ్ని ఆయనను ఏమి చేయలేకపోయింది. నాకొక్కటే ఇష్టమైన మాట ఏంటంటే, ప్రభు నా దగ్గరికి వస్తే పర్వతాలు అడ్డు రావు, ప్రభు నా దగ్గరికి వస్తే తుఫాన్ అడ్డు రాదు, ప్రభు నా దగ్గరికి వస్తే తలుపులు అడ్డు రావు, ప్రభు నా దగ్గరికి వస్తే ఏమంటే సుడిగుండం అడ్డు రాదు, ప్రభు నా దగ్గరికి వస్తే అగ్ని అడ్డు రాదు. ఇంతకన్నా ఇంకెవరు రావాలి సార్, ఇంతకన్నా వచ్చేవాడు ఎవరైనా ఉన్నారా సార్? ఏమండే ఆఖరికి రాజుగారు చూశారు, సార్ నేను ఏదో ముగ్గురిని వేసాను కానీ 4గో వాడు ఉన్నాడు అక్కడ, ఆయన వేరుగా కనిపిస్తున్నాడు, వాళ్ళని బయటకు తీయమనండి, రమ్మనండి అంటే వాళ్ళు బయటకు వచ్చారట. బయటకు వస్తే ఏమంటే ఇప్పుడు ఎలాగున్నారంటే వాళ్ళని అటు పరిశీలన చేసి ఇటు పరిశీలన చేస్తే అప్పుడు రాజుగా అర్థమైపోయింది, వీరు దేవుడు ఎవరో, అమ్మ నీ దగ్గరికి వచ్చే దేవుడు ఎవరో, అగ్నిని ఏమంటే దాన్ని అస్సలు లెక్క చేయడు ఆయన, పర్వతాలని లెక్క చేయడు ఆయన, ఏమంటే తుఫానుని లెక్క చేయడు. ఇంకో మాట చెప్పనా, ఆయన నీ కోసం సముద్రం మీద నడిచి వచ్చేస్తాడు ఆయన.